కొద్దిసేపు కూర్చోండమ్మా అందరూ ఒక 2 నిమిషాలు కూర్చోండి. మనకి ఈ సీజనల్ డిసీజెస్ ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో సీజనల్ డిసీజెస్ చాలా వరకు పెరుగుతాయి. అండ్ మీరు మోస్ట్ వల్నరబుల్ వర్కర్స్, అంటే మీరు ఫస్ట్ లైన్ వర్కర్స్, మీరందరూ కూడా మీకు ఫస్ట్ ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. కాబట్టి మీ అందరి హెల్త్ చెకప్ చేసి మీ స్టేటస్ తెలుసుకొని మీకు ఎలాగా ఇంప్రూవ్ చేయొచ్చు. మీకు ఈరోజు మెడికల్ క్యాంప్లో మనము బేసిక్స్ నుంచి స్పెషాలిటీస్ దాకా వెళ్ళాము. సో మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ రియలైజ్ అవుతాయి. చాలా మందికి అన్డిటెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతమంది ఫస్ట్ టైం డెంటల్ చేయించుకున్నారు చెకప్? పళ్ళు చెకప్ ఎంతమంది ఫస్ట్ టైం చేయించుకున్నారు? సో మనకి ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకొని మన హెల్త్ని మనం కాపాడుకుంటే, మీరు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, ఫస్ట్ వర్కర్స్ కాబట్టి మీకు ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. స్పెషలైజ్డ్ క్యాంప్ ఆర్థోపెడిక్స్తో పాటు గైనకాలజీ, అదేవిధంగా ఎక్స్రే మెషిన్స్ కూడా తెచ్చి ఇక్కడ ఎక్స్రేస్ మీకోసం చేస్తున్నాము. సో మన ప్రభుత్వం తెలంగాణ మన శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, మన అందరూ చాలా హెల్తీగా ఉండాలి. ఈ సీజనల్ డిసీజెస్ ఫస్ట్ మీకు వస్తాయి. సో మీకు ఎలాగా చేయాలి అనేది మంత్రి గారు చాలా నాకు 10 డేస్ నుంచి చెప్తున్నారు. అర్జెంటుగా మనం మెడికల్ క్యాంప్ పెట్టాలి మన శానిటేషన్ వర్కర్స్ అందరికీ, వారి హెల్త్ మనకి ముఖ్యము అని చెప్పి మాకు ఉద్దేశం ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఈ క్యాంప్ నిర్వహించాము. ఇది జిహెచ్ఎంసీ మొత్తం ఆల్ సర్కిల్స్లో ఫేజ్ వైజ్గా, ఇప్పుడు ఈరోజు జూబ్లీ హిల్స్ సర్కిల్తో స్టార్ట్ చేశాము. దీన్ని ఫేజ్ వైజ్గా మనం అన్ని ఆల్ శానిటేషన్ వర్కర్స్ 35,000 ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నారో ఎంటమాలజీ అండ్ అందరికీ ఇది చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా మనం చేస్తే మీకు కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీకు మాన్సూన్ కిట్స్ కూడా రెడీ చేశారు. సో మాన్సూన్ కిట్స్లో మీరు మాన్సూన్ టైంలో మీరు అందరూ సేఫ్గా ఉండడానికి మీకున్న సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా ఈ బ్యాగ్స్లో పెట్టి మీకు